వీడియోలు అప్లోడ్ అయిపోయిన తర్వాత ఈ పొజిషన్ ఉంటదండి. ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ అయినాక మండే రోజు అన్నట్టు ప్రతి సండే వీడియో అప్లోడ్ కదా, మండే రోజు వెనస్డే రోజు అనుకుంటా, వెనస్డే థర్స్డే. నబీల్ అఫ్రీది క్రికెట్ బాగా ఆడతాడు, చాలా ఇష్టం, ఫుల్ పిచ్చి. బ్యాడ్మింటన్ అవి కూడా ఆడతాడు, క్రికెట్ ఇంకా గేమ్స్ లో కూడా ఉన్నాడు. నబీల్ అఫ్రీది ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ధోని. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఫాదర్ గురించి వచ్చింది కదా, అసలు ఫాదర్ కి తనకి ఎలాంటి బాండ్ ఉండే, అటాచ్మెంట్ ఉండే? ఇప్పటికెళ్ళి వాళ్ళ డాడీ ప్రతి దగ్గర పోయి నా చిన్న కొడుకు హీరో అవుతాడు, ఆ చిన్న కొడుకు హీరో హీరో అని అందరిని చెప్పుకునేది. నబీల్ అఫ్రీది డ్రీమ్ ఏంటి అసలు? ఆయన డ్రీమ్ టు బికమ్ ఏ హీరో. హీరో పెద్ద 70 mm లో వాడాలి, స్క్రీన్ పైన చూసుకోవాలి నబీల్ భాయ్. ఇప్పుడు నబీల్ అఫ్రీదికి ఫస్ట్ బిగ్ బాస్ నుంచి అసలు ఎలా వెళ్ళాలన్న ఐడియా వచ్చింది, దానికోసం ఎలా ట్రై చేసింది అసలు వెళ్ళడానికి? నబీల్ అఫ్రీదికి గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? బిగ్ బాస్కి వెళ్ళి టూ వీక్స్ అవుతుంది, 15-20 days అవుతుంది. గేమ్ ప్లే చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీకు ఇంకా ఆయన గేమ్ స్టార్ట్ చేయలే అన్న, ఫస్ట్ అయితే గేమ్ స్టార్ట్ చేయలే. అందరూ ఆయన సైలెంట్ ఉంటాడు, అసలు నబీల్ ఎందుకు పోయిండు అనుకుంటాను. కానీ ఆయన ఒక్కసారి గేమ్ స్టార్ట్ చేస్తే మీరే అర్థం చేసుకుంటారు. ఇక शेर एक ही रहता भाई, शेर के ऊपर 10 लोग आते भी एक बार उन जब चिल्लाएंगे ना पूरा जंगल भाग जाता. ఇప్పుడు నబీల్ అఫ్రీది వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్, మొన్న సోనియా సపరేట్ గా వాళ్ళ హౌస్ మేట్స్ మాట్లాడుకుంటూ నబీల్ అఫ్రీది నెక్స్ట్ నువ్వు ఏ అవుట్ఫిట్ వేసుకుంటావని నేను వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి అంది కదా. అసలు ఆయన అవుట్ఫిట్ ఎందుకంటే యూనిక్ గా ఉంటది. బుర్హాన్, షెడ్జిల్ భాయ్, ఇది మీ గ్రూప్ అన్నట్టు? ఇది మన గ్రూప్, ఇది కాదు మన గ్రూప్ పేరు అపశాం కిరికిరి అని మన ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో గ్రూప్ ఉన్నది. మీరు ఓన్లీ మన బ్యాచ్ పిఆర్, అది పిఆర్ బ్యాచ్ అపశాం కిరికిరి. ఇప్పుడు చాలా మందికి అసలు నబీల్ అఫ్రీది బిగ్ బాస్ వచ్చేదాకా కొన్ని లక్షల మంది దాకా తెలుసు, కానీ బిగ్ బాస్ వచ్చినాక ఇప్పుడు కొన్ని కోట్ల మంది. అవునవును. అసలు నబీల్ అఫ్రీది ఏం చదువుకున్నాడు? ఈ సక్సెస్ గానికి ఎన్ని కష్టాలు పడ్డాడు? ఒకసారి ప్రతిసారి సక్సెస్ ఏం రాదు, ఫెయిలియర్స్ కూడా ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా అసలు నబీల్ అఫ్రీది ఏం చదువుకున్నాడు అసలు? హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పీకే టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రదీప్. ఇది బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నబీల్ అఫ్రీది వాళ్ళ హోమ్. తన రియల్ లైఫ్లో ఎలా ఉంటారు, తన వరంగల్ డైరీస్ టీంలో అసలు ఎవరెవరు ఉంటారు అనేది వాళ్ళతో మాట్లాడి, అలానే ఫన్గా ఉంటాడా లేదా అని వాళ్ళతో, మా మమ్మీతో కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం రండి. ఇదే నబీల్ అఫ్రీది ఇష్టంగా కొన్ని ఇయర్స్ కష్టపడి తన మనీ సేవ్ చేసుకొని ఇష్టంగా కొనుక్కున్న బైక్ ఇది, హయబూసా. ప్రతి బాయ్స్కి ఒక ఇష్టమైన బండి ఉండాలని చెప్పి చాలామందికి డ్రీమ్ ఉంటుంది. అలానే నబీల్ అఫ్రీది కష్టపడి ఇష్టంతో డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. నబీల్ అఫ్రీది వాళ్ళ మదర్ షాపింగ్కి వెళ్ళారంట. అప్పటి వరకు పైన ఆఫీస్లో అసలు ఏమి ఎక్విప్మెంట్స్ చూస్తారో వెళ్ళి చూద్దాం. నబీల్ అఫ్రీది పైన ఆఫీస్ ఇక్కడనే, వాళ్ళు ఏమన్నా షూట్ కానీ ఏమన్నా బ్లాగ్స్ కోసం తీసుకొని మొత్తం ఇక్కడనే తీసుకుంటారు. ఎన్నో అన్బాక్సింగ్ అవును, అన్బాక్సింగ్ అన్ని ఇప్పుడు బ్లాగ్స్ లో చాలా అన్బాక్సింగ్ ఇన్నే తీసుకుంటా ఉంటాడు. నబీల్ డ్రెస్సింగ్ స్టైలే కాదు, వాల్స్ కూడా చూడొచ్చు, అవి కూడా యూనిక్ గా ఉన్నాయి, డిఫరెంట్ గా. అసలు ఈ పెయింటింగ్ అర్థం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎలిఫెంట్ ఉంది, అది మౌజ్ ఇది పట్టుకుంది. మొత్తం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం దీంట్లోనే వస్తాను. దీంట్లో ఏదైతే ఫిలిం వెనక ఏదైతే వర్క్ జరుగుతుంది, మైక్, కెమెరా, స్క్రిప్ట్, లైటింగ్, డైరెక్టర్, ఇది సబ్జెక్ట్, ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది. ప్రతి ఒక్క బొమ్మ పైన ప్రతి ఒక్క ఆడికి వెళ్ళి చూస్తుండు, తీస్తుండ అన్నట్టు. ఇది తీస్తుండు, వీళ్ళు చూస్తుండు. ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంది, వాళ్ళు ఇద్దరు చూస్తున్నారు. ప్రతి ఒక్కటి దగ్గర ఉండి చేపించుకోవడమే. ఇక ఎందుకు పెట్టాడు మంచి అనుకున్నది? అది నబీల్ భాయ్ అయ్యాది, చిల్ అవుతా అంట. అన్ని వీడియోలు అప్లోడ్ అయిపోయిన తర్వాత ఈ పొజిషన్ ఉంటుందని. ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ అయినాక మండే రోజు అన్నట్టు ప్రతి సండే వీడియో అప్లోడ్ కదా, మండే రోజు వెనస్డే రోజు అనుకుంటా, వెనస్డే థర్స్డే. ఎందుకంటే వ్లాగ్స్ కూడా ఉంటాయి కదా, వ్లాగులు మళ్ళీ రీళ్లు. ఏ డే ఫ్రీ ఉండం, ఒక్క డే దొరుకుతుంది. ఇక ఆ డే మొత్తం మంచిగా పనుకుంటాం, ఏముండదు, ఇంట్లోనే ఉండి టైం స్పెండ్ చేస్తాం. ఇది నబీల్ అఫ్రీది ఆఫీస్. నబీల్ ఏ వీడియో కానీ ఎడిటింగ్ ఇక్కడనే చేసుకుంటూ ఉంటాడు. ప్రజెంట్ అయితే అదైతే ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తుంటే ఆ వీడియో ఎడిటింగ్ అవుతుంది. ఇక్కడ గోడల మీద కూడా తను మోటివేట్ కావడానికి వచ్చే మన కంప్లీట్ ట్రైనింగ్ అని చెప్పి
ప్రతి ఒక్క స్కిల్స్, గోల్స్, ఎడ్యుకేషన్ ఇవి మొత్తం ఇంపార్టెంట్ లైఫ్ లో పెద్దగా కావాలని. అలానే అది కాకుండా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఐడియాస్, ఇట్స్ అబౌట్ హౌ మేకింగ్ ఐడియాస్ హ్యాపెన్ టు ఇట్. చెడు కూడా ఉన్నాయి, ఇది చదవాలి, అది బాగుంటుంది. ద జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్ విత్ అ సింగిల్ స్టెప్. ఆ సింగిల్ స్టెప్ ఇప్పుడు అందరు తీసుకోవాలి లైఫ్. when you feel like quitting, remember why you started. సో ఇలాంటి ఎక్కువ మోటివేట్ చూస్తా పొద్దున్న లేచుడుతోనే ఒక పక్కా కావాలి, చూసుకొని స్టార్ట్ చేస్తారు. యూట్యూబ్ ప్లే బటన్స్ ఇది 1 lakh వచ్చింది, 10 lakhs అది బ్లాగింగ్ ఛానల్. ఇవి బుక్స్ చదవడం చాలా ఇష్టం అని, అంటే ఖాళీ టైంలో బుక్స్ చదువుతుంటాడు. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్న. ఇది మొత్తం యాక్టింగ్ దే ఉంటుంది, యాక్టింగ్ వేరే అస్సలు డైవర్ట్ కాదు. ఇది ఎప్పుడు వచ్చింది? ఇది డిఐ ఫ్యాషన్ అవార్డ్ ఇన్ఫ్లుయెన్సర్ 2021 లో వచ్చింది. ఆల్సో 2022 లో కూడా వచ్చింది. ఓకే 21 ఇక్కడ స్పేస్ సరిపోతలే అని వీళ్ళ పెట్టేసి ఇంకా చాలా ఉన్నాయి అవార్డ్స్. ఇది క్రికెట్ కే స్ట్రీట్ లో గెలిచింది. ఇది కే స్ట్రీట్. ఓకే ఇది క్రికెట్. నబిల్ అఫ్రిది క్రికెట్ బాగా ఆడతాడు, చాలా ఇష్టం, ఫుల్ పిచ్చి. బ్యాడ్మింటన్ అవి కూడా ఆడతాడు. క్రికెట్ ఇంకా గేమ్స్ లో కూడా ఉన్నాడు. నబిల్ అఫ్రిది ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ధోని. ఓ ప్రాణం, ఫుల్ ప్రాణం. ధోని ఆడతాడంటే ఆ రోజు షూట్ అయినా వదిలిపెట్టేసి చూస్తుంటాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్ టీమ్. హీరోనా? ప్రభాస్. డార్లింగ్ సలార్కా మొత్తం డార్లింగ్స్. మీరు అందరు ఓట్లు ఇవ్వాలి మళ్ళా. నబిల్ అఫ్రిది ఫేవరెట్ హీరో ప్రభాస్. అది పోస్టర్స్ అన్న మేమే పెట్టించినాం. ఇది మీరు తీసుకున్న పోస్టర్. ఇది కుదాదమర్ది అని పాట. ఇది మొత్తం మన ప్రొడక్షన్స్, ఇది మొత్తం లైటింగ్ ఎక్విప్మెంట్స్ మొత్తం. సో ఏమన్నా ఉంటే ఫస్ట్ బోర్డులో అయితే రాసుకుంటారు అన్నట్టు మీరు. దాని ఒక దిమాగ్ లో ఉండదు కదా అన్న, ఏదున్నా అది రాసుకుంటే ఉంటే ఇది ఉన్నది పని. రాసిన తర్వాత దాన్ని స్ట్రైక్ అవుట్ చేస్తాం. సో ఇది మొత్తం నబిల్ అఫ్రిది వరంగల్ డైరీస్ ఆఫీస్, ఇది స్టూడియో. ఇది నాకు సమీర్ ఇంకా అఫాన్ ఉన్నారు, వరంగల్ డైరీస్ టీమ్. ప్రతి వీడియోలో మీరు చూసుకోవచ్చు. ఎట్లా సమీర్ అందరికి తెలుసు, అఫాన్ కూడా తెలుసు. నబిల్ అఫ్రిది బ్లాగ్స్ లా కనిపిస్తూ ఉంటాడు ఎక్కువ. వీళ్ళతో ఒకసారి అసలు షూటింగ్ టైంలో ఫన్గా ఉంటారా లేదంటే సీరియస్ అవుతారా, మార్నింగ్ టైం ఎవరు ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుంటారా అడిగి తెలుసుకుందాం. సమీర్ చెప్పు మరి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో షూట్ అనుకున్నాను అనుకో, ఫస్ట్ ఎవరు ఇనిషియేట్ తీసుకుంటారు? నబిల్ కాల్ చేస్తారా లేదంటే నువ్వు కాల్ చేస్తావా? నబిల్ భాయ్ మనం నైట్ గ్రూప్ లో మెసేజ్ పెట్టుకుంటాం, టుమారో వీఆర్ హ్యావింగ్ షూట్ ఎట్ షార్ప్ 9 o'clock, ఆల్ షుడ్ బి హియర్ అని పెట్టుకుంటాం. ఇక 9 అంటే ఇక మన వాళ్ళు తెలుసు. 9 అంటే ఒక గంట అటు ఇటు అవుతుంది. 10, 10:30, 11 వరకు వచ్చేస్తారు. ఏమన్నా సీరియస్ అవుతాడా మరి? సీరియస్ కాదు, ఏంటంటే ఎట్లా అంటే ఫస్ట్ తెలుసు వీళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలో అందరిని చదువుకున్నాడు. అంటే మీకు 9కి పెడతాడు. ఎట్లా అందరికి తెలిసింది ఇదే. 11 అంటే 9:30కి అరే మనకి ఇక్కడ షూట్ టైం ఉన్నది మీరు రాండి అంటే మనల్ని సేమ్ 9:30కి వస్తారు, అదే 11కి వస్తారు కరెక్ట్ గా. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ మన ప్రొడక్షన్ లోనే బ్రేక్ఫాస్ట్ మనమే తెప్పిస్తాం. అన్న తెప్పించుకుంటాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. లంచ్ ఇక్కడనే, డిన్నర్ కూడా ఇక్కడనే షూట్ అయిపోరు. నైట్ వరకు ఇక్కడ, నైట్ వరకు మొత్తం ఇక్కడనే. ఇప్పుడు ఈ రోజు అనుకున్నది మళ్ళీ డిలే చేస్తారా లేదంటే ఆ రోజు? ఏ రోజు అనుకున్నది ఆ రోజు కంప్లీట్ అయిపోవాలి. మన అందరం తింటా ఉంటాం, స్నాక్స్ నీళ్ళు తాగుతుంటాం. కానీ నబిల్ భాయ్ డెడికేషన్ ఎట్లా అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిండంటే నైట్ వరకు షూటింగ్ అయిపోయే వరకు ఏం తినడు, అస్సలు ఏం తినడు. అది ఆయన డెడికేషన్ అట్లుంటాయి. షూట్ అయిపోగొట్టాలి, షూట్ అయిపోవాలి. ఆ టైంలో మీకు అంటే అనిపించదు అరే నాకు ఆకలి అవుతుంది కాదు? మమ్మల్ని తినిపిస్తాడు, బ్రేక్ ఇస్తాడు 10 minutes తొందర తినేసాను. కానీ మీరు తినన్నా అంటే ఇప్పుడు తినండి రా, షూట్ అయిపోవాలి దాని తర్వాతనే తింటాడు. ఇప్పుడు నబిల్ ఆన్ స్క్రీన్ మీదనే ఫన్నీగా ఉంటాడా లేదంటే ఆఫ్ స్క్రీన్ లో కూడా మీతోనే కామెడీ చేస్తాడు? ఆన్ స్క్రీన్ పైన మీరు ఎట్లైనా కామెడీ చేస్తారని అందరు కామెడీ అని అనుకుంటారు. కానీ ఆఫ్ స్క్రీన్ లో ఎట్లుంటాడు అంటే ఇక దానికైనా గుణం డేంజర్ ఉంటుంది మూమెంట్. అంటే ఇంకా ఫన్నీగా ఉంటాడు, ఇంకా ఫన్నీ అంటే ఇక ఘోరంగా ఉంటది. ఇప్పుడు నార్మల్ గా కామెడీ చేసుకుంటా ఉంటారు కదా, ఇప్పుడు ఒక సీన్ చూసి ఇప్పుడు వీళ్ళని చూసి అరే ఒక ఐసా అది మాట్లాడుకుంటా ఉంటారు. అట్లనే మీరు కూడా బయటకి ఎటన్నా ఇప్పుడు ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా, మీరు బయట తిరిగినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ చూసి నవ్వుకోవడం అట్లా చేస్తారా? ప్రతి ఒక్క బాయ్ గ్యాంగ్ అన్నట్టు వాళ్ళు ఒక్కడొక్కడిని చూసుకొని ఎట్లయినా నవ్వుకుంటాం. ఓకే, మీ బాయ్ గ్యాంగ్ లో ఎవరెవరు? మా బాయ్ గ్యాంగ్ ఎట్లా అంటే మనది
టీమ్ షూట్ అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోతారు. ప్రెసెంట్ గా ఇంట్లో ఉండేది నేను, అఫాన్, ఆతిఫ్, బురాన్ గురించి మనం తర్వాత మాట్లాడుతున్నాం. బురాన్ వస్తాడు. మొత్తం నైట్ షెడ్యూల్ ఉంటది. సాయంత్రం ఏం తినాలి, నైట్ ఏం తినాలి, తిండి అనే ఫుడ్ అంటే అనే చాలా ఫుడ్. ఆఫ్టర్ షూట్ అంతే, షూట్ అప్పుడు తినడు, దాని తర్వాత ఫుల్ ఫుడ్, టేస్ట్ కావాలి. నేనేం చెప్తా తెలుసా వీళ్ళకు, రీల్లా మధ్యలో ఎక్కువైపోయింది, ఫుడ్ బ్లాగర్లు ఎక్కువైపోయింది. దాన్ని ఎట్లా జూమ్ చేసి చూపిస్తానంటే, దాన్ని చూస్తా అంటే తినబుద్ధి అవుతా ఉంటది. ఇప్పుడు వీళ్ళు 1 o'clock 1:30 ఆగలేతుంటది, అనుకొని ఉంటారు. ఒక వీడియో చూపిస్తుందా, ఒకటేమో అయింది, ఎవరే పెద్ద స్టంట్ ఏంటంటే వీళ్ళు వస్తారు, అచ్చుడితోనే ఆ వీడియోలు పెడతా, అఫాన్ అయితే ఒక రీల్ ఆడుకుంటా అంతే. ఇప్పుడు అంత ఎందుకన్నా నువ్వు వీడియో చూపి, ఇప్పుడు మనకి షూట్ టైం లేదు అసలే. అట్లా నబీల్ భాయ్ని కూడా ఫుల్ టెంప్ట్ చేస్తా అంట. నెక్స్ట్ స్వీట్ అంటే చాలా స్వీట్ ఐటమ్స్ ఏమైనా డెజర్ట్స్ ఉన్నాయి చూడన్నా ఇది ఉన్నదంటే నేను డైటింగ్ చేస్తా అంటాడు. దీని మొత్తం వచ్చి డైట్ మొత్తం చెడగొట్టు. ఇప్పుడు మొన్న బిగ్ బాస్ లో రీసెంట్ ఒక టాస్క్ లో చాక్లెట్లు పక్క క్లాన్ వల్ల చాక్లెట్లు ఇచ్చింది కదా, ఆడ కొంచెం ఫన్నీగా మీరు అన్న ఒక చాక్లెట్ అన్నారు. బయట కూడా అట్లా చాక్లెట్ తినడం ఇష్టం, అరే చాలా ఇష్టం. ఇప్పుడు మొన్న కూడా కుకింగ్ చేసాం. ఇప్పుడు అక్కడ చాలా మంది వాళ్ళ హౌస్ మేట్స్ కూడా అదే నబీల్ కుకింగ్ బాగా చేస్తాడు, ఇంటి దగ్గర కూడా కుకింగ్ చేస్తాడు, అట్లేమన్నా అప్పుడప్పుడు చేస్తాడు. ఇప్పుడు రీల్స్ చూస్తాడు, టిక్ 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 ఆ సౌండ్స్ ఎఫెక్ట్స్ తో ఇవి వచ్చినాయి అనుకో, పారానికి ఒక మంచి వైట్ సాస్ పాస్తా అన్న ఏ హోటల్, నేను పెద్ద 5 star హోటల్ కూడా తిన్నా గానీ ఈయన ఈ చేతులతో, నా మ్యాజిక్ చేతులతో చేస్తాడు చూడు వైట్ సాస్ పాస్తా, ఆ టేస్ట్ అసలు చెప్పలేము. సరే అన్ని ఇప్పుడు సక్సెస్ అని చెప్పి అట్లా ఫెయిల్ అయినా ఏమన్నా ఉన్నాయా ట్రై చేసుకుంటూ? ఫెయిల్ కాలే, ఎప్పుడు ఫెయిల్ కాలేదు. దాన్ని ఇప్పుడు ఏమైనా ఫెయిల్ అయింది అనుకో, ఏదో యాడ్ చేసి దాన్ని మళ్ళీ సక్సెస్ చేస్తాడు మీకు చెప్పకుండానే, మాకు చెప్పకుండా మీ దాకా తీసుకురామో అని చెప్పి. కాఫీ కూడా ఏం చేస్తాడంటే, కాఫీ ఇచ్చింది అనుకో ఫస్ట్ ఇస్తాడు, కొంచెం ఒక సిప్ అయిన తర్వాత మొత్తం కొంచెం అంత లేదా అన్నుడితోనే జిప్పని రాకెట్ లాగా ఉరకత్తాడు, ఇటియాన్ మొత్తం స్పైసెస్ అవి మళ్ళీ యాడ్ చేసి ఇస్తాడు. ఇంకా అలా ఇప్పుడు షూటింగ్ టైంలో ఇప్పుడు జోలో చిప్స్ బాగా చాలా, అది వీడియో మంచి. ఈ పిచ్చి ఆకు సిరీస్ ఉంది కదా, దాంతో అసలు మామూలు క్రేజ్ రాలే. అలా మీతో రియల్ లైఫ్ ఆ పిచ్చి ఆకు లాగా ఉంటాడు, ఫన్నీగా ఉంటాడు, క్యారెక్టర్ ఉండదు, ఫన్నీగా అయితే ఉంటాడు. పిచ్చి ఆకు వేరే చెవులు అట్లా ఏముండదు అనే వీడియోలో అట్లా కనిపిస్తాడు. కానీ రియాలిటీలో ఎట్లా అంటే ఆయన చూస్తే పెద్ద మనిషి అంటారు, కానీ ఆయన మనసు ఎట్లా అంటే చిన్న మనసు, అంటే ఫుల్ జాయ్ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా తిరగడం, అందరితో కలిసి. ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు, అరే నేను పెద్దోడిని, వాడు చిన్నోడు, ఆ ఫీలింగ్ ఉండదు. అరే దారా మామ అని మన కూడా మామ అంటే ఏ స్టేజ్ వచ్చినా కూడా అందరితో అట్లా కలిసి మెలిసి హ్యాపీగా ఉండాలి. ఏం తీసుకోపోతారా పోయేటప్పుడు, హ్యాపీగా ఉండాలని. ఇప్పుడు అలాగే బయట నేను కూడా విన్నా ఏంటి అంటే, కొంచెం ఇప్పుడు వరంగల్ డైరీస్ కి అరౌండ్ నియర్లీ 2 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేసి వాళ్ళతో ర్యాప్ సాంగ్స్ పాడి కొంచెం కొలాబరేషన్ చేసి హెల్పింగ్ చేశాడని విన్నా. అవును అందరినీ హెల్ప్ చేస్తారు. ఎవరైతే ఆయన ఇక్కడ ఎన్నో స్క్రిప్ట్లు పట్టుకుని వస్తారు, చేస్తాడన్న. ఇప్పుడు నాకు అంత గుర్తుకొత్తలేరు కానీ ర్యాప్స్ కూడా సోహెల్ భాయ్ అని ఉంటాడు, కొలాబ్ చేయించిండు. ఏంటంటే ఎవరికి ఆడ టాలెంట్ ఉన్నా అనుకో ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాడు. రా అన్న కలిసి చేద్దాం, నీకు ఆ టాలెంట్ ఉంది, నేను చేపిస్తా దా అని అట్లా అందరిని పిలుచుకుంటాడు. నబీల్ అఫ్రీది డ్రీమ్ ఏంటి అసలు? ఆయన డ్రీమ్ టు బికమ్ ఏ హీరో. పెద్ద 70 mm లో పడాలి, స్క్రీన్ పైన చూసుకోవాలి నబీల్ భాయ్. దానికోసం ఏమన్నా ట్రై చేశాడు అంటే, ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీసాడు, ఇది కేస్ క్లోజ్డ్, టెర్రస్, H2 సిరీస్, ఇలా చాలా వెబ్ సిరీస్ అంటే సిరీస్ ట్రై చేస్తూనే ఉన్నాడు ఏదో రకంగా. ప్రతి దాంట్లో చేసిండు, పాటలు కూడా తీసిండు. అవును, పాటలు కూడా తీసిండు, హిందీ పాటలు కూడా తీసిండు. అంటే ఏదో విధంగా ది ఎండ్ ఏంటంటే హీరో కావాలి. ప్రతి దాంట్లో ప్రతి జోన్ లో పోయిండు, ప్రతి దాంట్లో. అంటే ఇది ఇట్లా చెప్తే ఏమైనా హీరోయిజం కనిపిస్తుంది. రీల్స్ కూడా ఆయన ఎట్లా ఎత్తాడంటే చూపించుకుంటాడు హీరోయిజం అట్లా. ఇప్పుడు నబీల్ అఫ్రీది వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్, మొన్న సోనియా సపరేట్ గా వాళ్ళ హౌస్ మేట్స్ మాట్లాడుకుంటూ నబీల్ అఫ్రీది నెక్స్ట్ నువ్వు ఏ అవుట్ఫిట్ వేసుకుంటావని నేను వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి అంది కదా. అసలు ఆయన అవుట్ఫిట్ ఎందుకంటే యూనిక్గా ఉంటుంది. నార్మల్గా రీల్స్ కూడా చూసినా కూడా కొంచెం అందరితో పాటు కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు చెప్తారా ఏమన్నా, లేదంటే అయినే ఏమన్నా వెతుక్కుంటాడా వెబ్సైట్? దిమాగ్ ఎట్లా అంటే చిన్నప్పుడు నేను ఆయన సబ్ జూనియర్,
చిన్నప్పటికెళ్ళే డిఫరెంట్ అన్న. ఇది పైన ఇట్లా బటన్ పెట్టుకునేది, మనం ఇప్పుడు ఇవాళ స్టైల్ ఏమైందంటే మొత్తం 3 బటన్లు తిత్తాను. అప్పుడే ఇట్లా బటన్ పెట్టుకొని ఫుల్ హ్యాండ్స్ బటన్లు పెట్టుకొని నేను ఇట్లా చూసేది, నాకు ఇదేదో హైలైట్ ఉన్నది ఏందన్న, ఇట్లా తెచ్చినా అన్న అంటే డిఫరెంట్ ఉండాలిరా, మొత్తం డిఫరెంట్ ఉండాలిరా. అందరు ఘోరంగా అసలు స్కూల్ అప్పుడు బర్త్డేలు అప్పుడు మనం ఫార్మల్ ఇన్షర్ట్ వేసి డీసెంట్ గా పోయేదాన్ని. ఎట్లా వచ్చింది తెలుసా, నేను షాక్ అయినా డ్రెస్సింగ్ చూసా. సస్పెండర్లు అనేది అసలు ఇది ఏంద్రా, బ్యాండ్లు ఏంద్రా అని కూడా తెలియదు నాకు. ఎస్ఆర్ స్కూల్ మొత్తం తెలియదు అని. ఎస్ఆర్ స్కూల్ అందరూ అదే అనేది, అరే మామ ఏం డ్రెస్సింగ్ చేస్తారా మామ, ఏం డ్రెస్సింగ్ చేస్తారా మామ. చిన్నప్పటికెళ్ళి అప్పుడే క్యాట్ షూలు, ఇక్కడ వరకు షూలు నేను నా లైఫ్ లో చూడలే. ఇక్కడ షూలు వేసి క్లాస్ రూమ్ లో సస్పెండర్లు కట్టుకుని అచ్చుడితో నేను ఇట్లనే చూస్తాను. మేడంలు కూడా షాక్ అయింది, మొత్తం యూకే బట్టలు ఎత్తానే ఏంద్రా అని. అయ్యా చిన్నప్పటికెళ్ళి ఉంది ఆయనకి ఫ్యాషన్ సెన్స్ ఏందో ఆయనకి మొత్తం ఎరక. ఇంకా కలర్, ఏ కలర్ పైన ఏదేయాలి, ఏది బాగా అనిపిస్తుంది మొత్తం ఆయన అంతే మొత్తం అంతా చేస్తూ ఉంటాడు. బట్టలు అంటే ఆయనకి చాలా ఇష్టం, చూస్తూ ఉంటాడు ఏది చేసినా. దాంట్లో ఇప్పుడు మనం నార్మల్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అందరు కామన్ వేసుకుంటాం, ఆయన వైట్ షర్ట్ అసలు మ్యాచ్ కానీ పాయింట్ వేసుకుంటాడు, డిఫరెంట్ గా కనిపించాలని. షూస్ కూడా డిఫరెంట్ ఎత్తాడు. 10 మందిలో అరే ఈయనెవరు అని వెళ్ళాలన్నట్టు. ఇప్పుడు చాలా మందికి అసలు నబీల్ అఫ్రీది బిగ్ బాస్ వచ్చేదాకా కొన్ని లక్షల మంది దాకా తెలుసు, కానీ బిగ్ బాస్ వచ్చినాక ఇప్పుడు కొన్ని కోట్ల మంది తెలుసు. అవునవును. అసలు నబీల్ అఫ్రీది ఏం చదువుకున్నాడు, ఈ సక్సెస్ గానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఒకసారి ప్రతిసారి సక్సెస్ ఏం రాదు, ఫెయిలియర్స్ కూడా ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా, అసలు నబీల్ అఫ్రీది ఏం చదువుకున్నాడు అసలు? ఆయన 10th SR లో చేసిండు అన్న. SR NHS మంచిగా వరంగల్లోనే ఇక్కడనే చదివిండు, పాస్ అయిపోయాడు మస్తు గ్రాండ్ గా. అందరు పాస్ అయిన తర్వాత ఇప్పుడు 10th లో ఏముంటది మనకు నాకైతే అదే ఉండే, 10th అయిపోతుంది బండి తీసుకోవాలి, కాలేజ్ పోవాలి. ఆ టైంలో మూమెంట్ అట్లా ఆ జోష్ ఉంటది, ఘోరంగా జోష్ ఉంటది. 10th అయిపోతాను బండి కొనాలి, మొత్తం లోపల మొత్తం అర్థం చేస్తాను. 10th అయిపోతూనే బండి కావాలరా అంటే కాదు, నాకు కెమెరా కావాలని కెమెరా ఉన్నాడు. అప్పుడే చిన్నప్పుడు 50,000 పెట్టి Canon 700D కెమెరా ఉన్నాడు. కెమెరా కొని 50,000 వాళ్ళ మమ్మీ ఇచ్చింది. వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నావు కదా, వాళ్ళ పేరెంట్స్ ఎట్లా అంటే ఫుల్ సపోర్ట్. పెద్దన్న ఫుల్ సపోర్ట్ చేసి, తన్జిల్ భాయ్ అని ఫుల్ సపోర్ట్ చేసిండు. ఆయన ఆర్కిటెక్ట్, మస్తు సపోర్ట్ చేసిండు. ఇక వీళ్ళు ముగ్గురు ఎట్లా అంటే ఇక ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఈ మధ్యలో అన్నలే తమ్ముళ్ళే కొట్టుకుంటాను దత్తాండ్రు, అది మొత్తం ల్యాండ్ లో ముచ్చడా ఇళ్ళ ముచ్చడానికి. కానీ వీళ్ళు ముగ్గురు అయితే ఇవి ముగ్గురు బాండ్ నేను ఏదైతే చూసినా జెన్యున్ చెప్తానా, వీళ్ళు ముగ్గురు ఎట్లా అంటే అసలు అన్న తమ్ముళ్ళు కనిపించారు, ఒక ఫ్రెండ్స్ వీళ్ళు ఇంత క్లోజ్ గా ఉన్నారు ఏందని కనిపిస్తుంది వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో అయితే మీరు నలుగురు కనిపిస్తా ఉంటారు. ఎవరు? నబీల్, అఫాన్, సమీర్, ఇంకొక అతను సోను, రౌఫ్, టీమ్. ఇదంతా వరంగల్ డైరీస్ టీమ్. ఆఫ్ స్క్రీన్ లో మీరే కలిసి తిరుగుతారు. మళ్ళీ ఆఫ్ స్క్రీన్ లో సోను భాయ్, రౌఫ్ భాయ్ ఎవరి దాంట్లో ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు. ఆఫ్ స్క్రీన్ ఉండేది నేను, అఫాన్, ఆతిఫ్, బుర్హాన్, షెడ్జిల్ భాయ్. ఇది మీ గ్రూప్ అన్నట్టు? మన గ్రూప్ ఇది కాదు, మన గ్రూప్ పేరు అపశామ్ కిరికిరి అనే మన ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో గ్రూప్ ఉన్నది. ఓన్లీ మన బ్యాచ్ పిఆర్, అది పిఆర్ బ్యాచ్ అపశామ్ కిరికిరి. దానికి ఎవరు గ్రూప్ లీడర్? నబీల్ భాయ్ అండ్ షెడ్జిల్ భాయ్ అడ్మిన్స్. అపశామ్ కిరికిరి అడ్మిన్స్. సమీర్, అఫాన్, ఆతిఫ్, బుర్హాన్ గ్రూప్ మెంబర్స్. వాళ్ళు లీడర్లు, మనం ఎమ్మెల్యేస్, వాళ్ళు ఎంపీస్. మరి ఆకాష్ ప్రకాష్ మిస్ అయింది అనుకుంటా. ఆకాష్ ప్రకాష్ సీఎం. ఆకాష్ ప్రకాష్ అనేది మన నబీల్ అఫ్రీది వరంగల్ డైరీస్ వాళ్ళకి చాలా మంది తెలుసు ఆకాష్ ప్రకాష్ ఎవరు అనేది. నా పేరు ఆకాష్ ప్రకాష్. కేసీఆర్ ను సీఎం చేసిన, కేటీఆర్ ను టీఆర్ఎస్ అధ్యక్షుడు చేసిన, మహమ్మద్ అలీని డిప్యూటీ హోంమంత్రి చేసిన నేనే. అలానే మళ్ళీ బురాన్ నామ్ బదల్ దియే భాయ్ కా, బుర్హాన్ కా బురాన్ కా. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇన్స్టాలో బొరాన్ అంటున్నా, దాని వల్ల బురాన్ చేసేసిన. బురాన్ ఉంది బా, బట్టలు ఎట్లున్నాయి బురాన్ ఉన్నాయి. బురాన్ పేరు అప్డేట్ చేసి బురాన్ చేసిండు. బురాన్ ద్వారా నామ్ అప్ సే బురాన్ రఖ్ దో జీ, లేదా బూర్ మిఠాయి రఖ్ లో. మీకు వరంగల్ డైరీస్ నుంచి ఏ వీడియో బాగా వైరల్ అయిపోయింది అసలు? ఏ వీడియో నుంచి మీకు ఇది వరంగల్ డైరీస్, ఇది నబీల్ అఫ్రీది అని గుర్తుపట్టడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పిచ్చి యాకూబ్ క్యారెక్టర్ మస్తు లేపింది అన్న. పిచ్చి యాకూబ్ క్యారెక్టర్ ఇప్పుడు మనం అందరం క్యారెక్టర్స్ చేస్తామా, నబీల్ భాయ్ మొత్తం డెడికేషన్ తో జీవిస్తాడు అన్నట్టు. దాంట్లో వెళ్ళిపోతాడు, మునిగిపోతాడు. ఇప్పుడు నువ్వు ఒక
ఒక లేబర్ క్యారెక్టర్ చేయరా, నువ్వు ఏమైనా ఆడుకొని తినే క్యారెక్టర్ చేయమన్నా కూడా ఇప్పుడు మనమైనా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం, ఇద్దరు గీసుకొని బట్టలు వేసుకుంటే మన ఫ్రేమ్ లో గలీజ్ కనిపి, కానీ అది ఆలోచించాడు మొత్తం రెడీ చేస్తాడు, దింపుతాడు ఇక అలా దింపుతాడు. అది మన టీమ్ లో ఆయన అది చేస్తాడు, పర్ఫెక్ట్ చేస్తాడు. అవునవును. ఇప్పుడు చూస్తుంటే ఏ వీడియోలో కన్నా జిడ్డు నూనె పెట్టుకోవడం డిఫరెంట్ చేస్తాడు, అందులో పర్ఫెక్ట్ అరే ఏం చేసిండ్రా అన్నట్టు కనిపిస్తాడు. ఆయన ఒక్క మనిషి 4-5 క్యారెక్టర్లు కూడా చేసి రీల్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఫాదర్ గురించి వచ్చింది కదా, అసలు ఫాదర్ కి తనకి ఎలాంటి బాండ్ ఉండే, అటాచ్మెంట్ ఉండే? అసలు ఫాదర్ కి నబీల్ భాయ్కి ఎట్లా బాండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అన్నయ్య. వాళ్ళ డాడీ సూపర్ క్యాండిడేట్, చెప్పలేను. కానీ ఈ కాలనీలో ఎట్టైనా పోండి, ఈ కాలనీ వదిలిపెట్టేసి వడ్డేపల్లి అని చేసుకోవాలి, మీరు ఈ సర్కిల్ ఎట్టైనా పోండి, ఈ ఫలానా పర్సన్ నబీల్ వాళ్ళ డాడీ ఎట్లా అంటే వాళ్ళు చెప్తారు ఆయన గురించి. వెరీ ప్యూర్ సోల్ అన్న, మస్తు. అసలు మనం కూడా ఇంటికి వస్తే తిన్నారా, ఏం బిడ్డ తిన్నారా, బాగున్నారా, పైకి పోండి తిన్నారా, ప్రతి ఒక్కరిని అదే డైలాగ్, తిన్నారా, తినలేదా, రాండి ఇంటికి రాండి, లోపల రాండి. బిస్కెట్లు ఇచ్చేది, చాయ్లు ఇచ్చేది, బనానాస్ ఇచ్చేది, యాపిల్స్ ఇచ్చేది, వచ్చిన వాళ్ళందరికీ ఎవరు వచ్చినా తిన్నారా ఫస్ట్ అడిగేది. అసలు సూపర్ క్యాండిడేట్ అన్న. అసలు ఆయన గురి అసలు చెప్పుకోలేం, మస్తు సూపర్ ప్యూర్ సోల్, అసలు మస్తు మంచోడు. ఇప్పుడు వాళ్ళ మదర్ గానీ వాళ్ళ బ్రదర్ గానీ ఎలా ఫీల్ అవుతున్నారు ఇట్లా బిగ్ బాస్ కి వెళ్ళి తెలిసినాక? చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. వాళ్ళ డాడీ కూడా ఉంటే ఫుల్ ప్రౌడ్ ఉండేది. అంటే వాళ్ళ చిన్నప్పటికెళ్ళి వాళ్ళ డాడీ ప్రతి దగ్గర పోయి నా చిన్న కొడుకు హీరో అవుతాడు, నా చిన్న కొడుకు హీరో అని అందరిని చెప్పుకునేది. నబీల్ భాయ్ కూడా చెప్పేది, డాడీ ఒక రోజు నేను పెద్ద యూట్యూబర్ అయ్యి లక్షలలో సంపాదిస్తాను. అంటే నబీల్ అఫ్రీది ఫస్ట్ బెంచ్ స్టూడెంటా లాస్ట్ బెంచ్ స్టూడెంటా? లాస్ట్ బెంచ్ స్టూడెంట్. లాస్ట్ బెంచ్ చూడండి, ఫస్ట్ బెంచ్ ఏ కాదు మంచి గవర్నమెంట్ జాబ్లు అయితే, కానీ లాస్ట్ బెంచ్ అని ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు అందరూ లాస్ట్ బెంచ్ వాళ్ళే వాళ్ళ పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నారు. సో మీరు కూడా ఏం బాధపడకండి, నాకు చదువు తెలియదు, మనం ఉన్నాం మీతో. అప్పషాం గిరిగిరి బ్యాచ్ ఉన్నది మీతో, ఆడేస్తారా మెంబర్షిప్ లో చెప్పండి. అడ్మిషన్ ఫీజు అయితే ఏం లేదు కదా, అది ఉంటదన్న, అదే సీఎం మాట్లాడతారు. అది బురాన్ అయితే లేడు ఇందులో. బురాన్ అసలు లేడు. బురాన్ వరంగల్ డైరీస్ పాటు వేరేది కూడా చేస్తాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు ఆ అబ్బాయి కూడా. ఇప్పుడు జోక్సే పాటు ఇప్పుడు నబీల్ అఫ్రీదికి ఫస్ట్ బిగ్ బాస్ నుంచి అసలు ఎలా వెళ్ళాలన్న ఐడియా వచ్చింది, దానికోసం ఎలా ట్రై చేసిండు అసలు వెళ్ళడానికి? చాలా ట్రై చేసిండు అన్న, చాలా ప్రతి ఒక్క ఫ్రెండ్ సర్కిల్స్ లో కూడా అడిగిండు ఎట్లా ట్రై చేయాలని, ఎట్లా రీచ్ అయ్యిండు. ఎంతో మందితో ఎక్కడెక్కడో ఫోన్లు చేసిండు. తర్వాత బిగ్ బాస్ వాళ్ళే నబీల్ భాయ్ని పిలిపిస్తారు, ఒకసారి పిలిపించి అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు. కానీ ఇక 1 time 2 time ఎప్పుడైనా పోడుతోనే సెలెక్ట్ చేయరు, వీళ్ళు కూడా తిప్పించుకుంటారు, ఫుల్ తిప్పించుకుంటారు. ఏమైందంటే ఒక 4 times ఒక్కొక్కసారి అయితే 10 minutes స్టార్ మా ఆఫీస్ ఆడనే ఉంది, రిటర్న్ వెళ్ళిపోండి అని చెప్పి అక్కడి నుంచి. ఇప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ కాల్ వచ్చినాక ఆ సిచ్యువేషన్ మీరు ఆయనే మెసేజ్లు ఆయన ఫుల్ ట్రై చేసిండు, వాళ్ళు అప్రోచ్ కాలే. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు, వాళ్ళే అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి నబీల్ వెరారి అంటే ఇంటికాడ ఉన్నా అంటే తొందర వచ్చేసి అంటారు, మంచి బట్టలు వేసుకొని రమ్మన్నతోనే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు. నేను అప్పుడే వస్తా పరా హైదరాబాద్ పోయేది ఉన్నా అంటే ఆడ కూడా ఎగిరినాం, పిలిచినా కూడా అరే పిలుస్తాను అది ఉంటాయి ఇక మన బాయ్స్ కొంచెం ఏమైనా క్లూ వచ్చిందంటే ఇక మనం ఎగురుతాం దాంట్లో. పోయినాం, ఇద్దరం కలిసి పోయినాం, ఇంటర్వ్యూ ఇచ్చేసిండు. ఎట్లా ఇచ్చినాం అన్న ఇంటర్వ్యూ అంటే బాగా ఇచ్చిన అని చెప్పిండు. వచ్చేసినాం. ఇక వచ్చేటప్పుడు మొత్తం అతను స్టార్ మా అతను ఫోన్ చేసి రమ్మని చెప్తారు. చెప్పిన తర్వాత మనం పోతాం, పోయి ఇంటర్వ్యూ ఇచ్చేస్తాం, రిటర్న్ సాడ్గా వస్తారు. ఇద్దరం కలిసి అదే మాట్లాడుకుంటాం, ఏంద్రా సాయంత్రం వారు ఫోన్ చేస్తా అన్నారు వాళ్ళు, టీం వాళ్ళు ఫోన్ చేస్తా అన్నారు, ఫోన్ చేయలేదంటే చేస్తారు అనుకుంటా. ఆగుదాం అని వచ్చేసినాం. పొద్దున అయితే నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ డైలీ లైఫ్ లో ఏం అదే రొటీన్, సేమ్ రొటీన్. పొద్దున లేచుడు, రీల్ చేసుడు, అదే మళ్ళీ రీల్ చేస్తా అంటే ఫోన్ వస్తుంది టీం వాళ్ళది. బిఫోర్ డే వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేస్తే నెక్స్ట్ డే కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు లేపుతాడు. లేపిన తర్వాత హలో అంటే ఇట్లా బిగ్ బాస్ టీం మాట్లాడుతున్నాం, మీకు యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ కన్ఫర్మ్ అడుగుతూనే ఏహే ఏం ఖుషి అన్న. అసలు గూస్ బంప్స్ వచ్చినాయి, మన అందరం ఫుల్ ఒరినాం. అప్పషాం కిరికిరి బ్యాచ్ మొత్తం ఆడిన ఉన్నాయి, అప్పషాం కిరికిరి బ్యాచ్ మొత్తం ఆడిన ఫుల్ ఒరినాం. ఒర్రేషుడితోనే మొత్తం కాలనీ వాళ్ళు అందరు వచ్చింది, ఏమైంది అంటే ఏం లేదు అని అందరిని పంపించినాం. ఇక దాని
4 days లోనే మొత్తం ఇక హరి బరి ఆగం తా పూరా. ఎక్కువ టైం లేదు, కాల్ వచ్చి ఇంకా 4 days ఉంది. 4 days తా ఇక హైదరాబాద్ రావడం నెక్స్ట్ డే ఏవి షూట్, మళ్ళీ అచ్చుడు, మళ్ళా పోయి మళ్ళీ బట్టలు షాపింగ్, మళ్ళీ ఇక్కడ ఆయన బ్లడ్ టెస్ట్లు అవి మెడికల్ టెస్ట్లు మొత్తం తొందర అసలు అనుకోకుండా అయిపోయింది. ఆయన పోతూ కూడా మొత్తం పర్ఫెక్ట్ గా సెట్ చేసిపోయాడు. అంటే మీకు షూటింగ్ ఏ ప్రాబ్లం రాకుండా ఆ చిన్న గ్యాప్ లో కూడా ఇంట్లో కూడా ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ అన్న. ప్రతి దానికి మంచిగా రెస్పాన్సిబుల్ తీసుకుంటాడు. అంటే అది కొంతమంది తీసుకుంటారు కానీ దాన్ని పూర్తి చేయలేరు, ఈయన పూర్తి చేస్తాడు. ఆయన లేకుండా కూడా ఇప్పుడు ఇంటికి ప్రతి ఒక్కటి వస్తుంది, ప్రతిదీ 100% చేసేసి పోయిండు ఆయన. ఇంట్లో కూడా ఏదున్నా ఇప్పుడు మన శాలరీస్ అందరి శాలరీస్ ఇస్తాడు. మన మొత్తం టీం మొత్తం 12 members అందరు శాలరీ బేస్డ్, అందరు శాలరీ ఇస్తాడు. ఆయన లేకపోయినా కూడా అందరు టైం ప్రాపర్ గా వస్తుంది, శాలరీ వస్తుంది, ప్రొడక్షన్ ఏదున్నా. ఆయన లేకున్నా కూడా మొత్తం అట్లా నీట్ గా నడుస్తుంది, మొత్తం సెట్ చేసిపోయింది పోతూ. ఇప్పుడు ఈ స్టేజ్ కి రానికి నబిల్ అసలు ఎంతగా కష్టపడతాడు? ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అతన్ని చేసుకుంటారా లేకపోతే ఇంకెవరన్నా? వీడియో ఎడిటింగ్ స్టార్టింగ్ వెళ్ళి ఆయన చేసేది. ఒక 3 years కెళ్ళి ఫహద్ భాయ్ ఉన్నాడు, ఆయన చేస్తాడు 3 years నుంచి. ఇంతకు ముందు మొత్తం ఎడిటింగ్ ఆయన, నైట్ మొత్తం పొద్దున షూట్ అయిందా. ఆయన డెడికేషన్ ఎట్లా అంటే పొద్దున షూట్ అయిందంటే వీళ్ళు ఫ్రైడే సాటర్డే ఇట్లా షూట్ చేసేది, సండే వీడియో లైవ్ కావాలి. ప్రతి సండే కొత్త వీడియో వచ్చేది వరంగల్ డైరీ, ఖచ్చితంగా రావాలి పక్కా 100%. అదే ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతాను మనం. సండే రోజు వీడియో పడాలంటే పడాలి. ఇప్పుడు సాటర్డే షూటింగ్ అయిపోయింది అనుకో, సాటర్డే నైట్ 12 కూర్చుంటే మళ్ళీ పొద్దున 8-9 వరకు ఎడిటింగ్ చేసి నిద్ర లేకుండా అది చాలా నచ్చుతుంది. అట్లా చేసి హెల్త్ ప్రాబ్లం తెచ్చుకున్నాడు. ఇక్కడ సర్జరీ అయింది ఆయనకు, గ్యాస్ సర్జరీ కూడా అయింది. చాలా అంటే చెప్పింది కూడా డాక్టర్, ఇట్లా నువ్వు నైట్ టైం మొత్తం అన్నం తినకుండా ఏం తినకుండా ఎడిటింగ్ చేస్తే ఎట్లా బా. కానీ అది వీడియో పడాలి, డెడికేషన్ అట్లుంటది అనేది. దానికోసం ఫుల్ కష్టపడి, ఫుల్ అంటే స్లీప్లెస్ నైట్స్, ఈ దోస్తులతో తిరుగుడు ఏముండకపోయాను లైఫ్ లో. ఎంజాయ్మెంట్ కి దూరం మొత్తం ఎంజాయ్మెంట్ స్టార్టింగ్ లో ఎంతైతే ఎంజాయ్ చేయాలో అది మొత్తం దూరం పెట్టేసి పని ఫోకస్. బైక్ కొన్నారు కదా రీసెంట్ గా, అరౌండ్ 6 months ఏమో అవుతుంది అనుకుంటా. ఆ బైక్ తన ఓన్ మనీతో కొనుక్కున్నారు లేదంటే బ్రదర్ సపోర్ట్ గానీ ఫ్యామిలీ సపోర్ట్ గానీ? 7 years కష్టపడ్డాడు అన్న. ఆ 7 years లో ఈయన ఏదైతే మనీ సేవ్ చేసుకున్నాడో ఆ పైసలతో కొన్నాడు మొత్తం. టోటల్ పేమెంట్ టోటల్ ఎవరు తీసుకోలేరు అన్న. చిన్న మన ఏదో చిన్న కాయిష్ ఉంటది కదా అన్న, మనిషిలో ఏదైనా కాయిష్ ఉన్నాయంటే దానికోసం ఇక తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ 22-23 అనుకో, 23లో హయాబుజా నడపాలని ఉంటే నడపాలి. ముస్లిం అయిన తర్వాత తీసుకుంటే ఇక దాని మజానే ఉండదు. ఏ ఏజ్ లో ఏదైతే చేయాలి రా చేయాలనిపిస్తే చేసేయాలి. ఇంకా ఇక 50 years తర్వాత ఆ బూజా వచ్చిన తర్వాత నడుము నొప్పి ఎట్లా ఉంగి ఎట్లా నడుపుతాం మనం. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళి 2 weeks అవుతుంది, 15-20 days అవుతుంది. గేమ్ ప్లే చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీకు ఇంకా ఆయన గేమ్ స్టార్ట్ చేయాలన్న. ఫస్ట్ అయితే గేమ్ స్టార్ట్ చేయలే, అందరూ ఆయన సైలెంట్ ఉంటాడు, అసలు నబిల్ ఎందుకు పోయిండు అనుకుంటాను. కానీ ఆయన ఒక్కసారి గేమ్ స్టార్ట్ చేస్తే మీరే అర్థం చేసుకుంటారు. ఇక మొన్న జరిగిన సాక్స్ అది మొత్తం ఘోరంగా చేసిండు అన్న. ఆయన మొత్తం 1 side వాడి చేసిండు. ఆయన కూడా ఏం లేదు, సింహం ఒకటే ఉంటాయి కదా సింహం. शेर एक ही रहता भाई, शेर के ऊपर 10 लोग आते भी एक बार उन जब चिल्लाएंगे ना पूरा जंगल भाग जाता. నబీల్ అఫ్రీదీకి గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? లేదన్న, నో గర్ల్ ఫ్రెండ్, సింగిల్ మారి అనే మొత్తం. అసలు అంటే లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదా? లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు లవ్ చేసినాం అనుకో లైఫ్ లో ఓడిపోతాం అంటాడు. మాకు కూడా అదే చెప్తూ ఉంటాడు, చాలా మోటివేట్ చేస్తాడు ఆయన అందరినీ. లవ్ చేయొద్దని కాదు, దేంట్లైనా మోటివేషన్. ఇప్పుడు నేనున్నా నాదేనా బాధలు చెప్పుకోవాలంటే నేను ఆయనకి చెప్తాను. ఎందుకంటే నేను ఏదున్నా ఆయనతోనే ఓపెన్ అప్ అవుతా. లైఫ్ లో ఒక మనిషి ఉండాలి ఓపెన్ అప్ కావడానికి. ఏ పర్సనల్ ఉన్నా ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఆయనతోనే తీసుకుంటాను. లవ్ మ్యాటర్లు వస్తే ఇక అమ్మాయిని ఇట్స్ ఇప్పుడు లవ్ లో పోయినాం అనుకో, ఇక డ్రీమ్ ఏమైపోతుంది అంటే దాంతోనే పెళ్లి చేసుకోవాలి, అదే కావాలి లైఫ్ పార్ట్నర్. డ్రీమ్ అటున్న డ్రీమ్ ఇట్ అయిపోతుంది. అందుకే డ్రీమ్స్ డైవర్ట్ చేసుకోవద్దు. డ్రీమ్స్ కళ్ళలు అన్నావు అంటే చిన్నప్పటికెళ్ళి మనం కళ్ళల్లో అత్తా అంటే పెద్ద కారు పెద్ద బిల్డింగ్ అది మనకు రాదు, దేవుడు చూపిస్తాడు మనకు. అరే అది ఉన్నదిరా నీ లైఫ్ లో పని 100% దొరుకుతాయి, నువ్వు దానికోసం కష్టపడని చూపిస్తాడు. డ్రీమ్స్ ఒట్టిగా రావు, అవి 100% वो होता बोलते छू आता हो అట్లా
ఫస్ట్ అదే నేర్పించిండు. అంటే అసలు స్కూల్ నుంచి ఇప్పటి వరకు నబిల్కి అసలు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఆయన చాలా అమ్మాయిలు క్రష్ చేస్తారు. అంటే ఒక సెలబ్రిటీ ఉంటే అఫ్ కోర్స్ ఉంటారు, ఎంతో మంది ఆయన ఇష్టపడతారు, కానీ ఆయన మొత్తం అందరినీ ఆల్ గర్ల్స్ ఆర్ మై సిస్టర్స్ అంటాడు. ఆ జోన్ వరకే. ఇక దానికైనా ఎక్కువ పోడు తక్కువ పోడు, అందరు ఎవరైనా మంచిగా కలుసుకోవడానికి వస్తే హాయ్ మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. హాయ్ హాయ్ థ్యాంక్ యూ అని ఆడికే కట్టిగా. ఇప్పుడు నబిల్ అఫ్రీద్ అంటే ఇప్పుడు బయట వెళ్ళి గుర్తుపడతా ఉంటారు, అలా ఏమన్నా నబిల్ అఫ్రీద్ కి ప్రౌడ్ ఫీలింగ్ టైప్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే అరే నన్ను గుర్తుపడుతున్నారు అని చెప్పి. నబిల్ భాయ్ వస్తుంది అన్న, ఎందుకంటే ఇప్పుడు అదే మాకు అప్రిషియేషన్, అదే మాకు ప్రౌడ్ ఫీలింగ్, అదే ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే మనం ఇంత కష్టపడుతున్నాం, కామెంట్స్ గిమెంట్స్ ఎన్నో వస్తాయి కానీ వ్యూస్ కూడా వస్తాయి. బయటికి పోయినప్పుడు ఎవరైనా మాతోని వచ్చి ఫోటో దిగినప్పుడు ఉంటదని నా ఆ ఫీలింగ్ వేరు ఉంటది. అది ఇప్పుడు నబిల్ అఫ్రీది అంటే ప్రతి వీడియో సక్సెస్ కాదు, కొన్నిసార్లు ఫెయిలియర్స్ కూడా వస్తాయి. అట్లాంటి ఏమన్నా ఫెయిలియర్స్ చూసాడా నబిల్ వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ ఏమన్నా స్క్రిప్ట్ లో కానీ? స్క్రిప్ట్ ఎట్లా అంటే అన్న, ఇప్పుడు ఏదైనా కష్టపడి అరే ఇది కాలేదు అని చెప్పి ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యి అట్లయితే ఏం జరగాలన్నా, ఏంటంటే పాటలు మంచి తీసిండు, ఖుదాది మర్జీ అని తీసిండు, కిస్మత్ అట్లా కొన్ని 2-3 తీసిండు పాటలు, మంచి పాటలు. అది యాక్చువల్లీ దాని ప్రొడక్షన్ వాల్యూ చూస్తే మిలియన్స్ లలో పోవాలి. అది కొన్ని ఆగినాయి, 5 lakhs 6 lakhs కాడ ఆగినాయి. అయినా కూడా ఓకే, మనం ఎప్పుడు దానికోసం అరే నాకు రాట్లే అని ఫీల్ కావద్దు. మనం రాట్లే అనుడితోనే మనసులో ఏమొస్తుంది అంటే ఇక ఇంత చేసినా కూడా అత్తలేదు, ఇక చేసేం లాభం రా అని చేయం. మనం అత్తానే చూస్తాను 10 మంది అయినా చూస్తానే వాళ్ళ కోసం పక్క పెట్టి పాజిటివ్ గానే తీసుకొని రీస్టార్ట్ చేసి మళ్ళీ ఎత్తుంటాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తూనే ఉంటాడు. అట్లా ఏదో క్వశ్చన్ అనుకున్నా మర్చిపోయాను మాట్లాడుకుంటా. హీరోగా మాట్లాడుకున్నాం కదా, హీరో డ్రీమ్ మాట్లాడుకున్నాం. షరతులు వర్తిస్తాయని ఫిలిం కూడా తీసిండు, అది కూడా చెప్తాం. ఇప్పుడు నబిల్ అఫ్రీద్కి ఏమన్నా మూవీ ఛాన్సెస్ వచ్చాయి? ఆడిషన్స్ ఇచ్చిండన్న, కానీ ఎప్పుడు పిలుస్తా ఏంటంటే మనం వరంగల్ అయిపోతూనే సో హైదరాబాద్ కొంచెం దూరం అయిపోయినాం. ఒకవేళ ఆయన హైదరాబాద్ లో ఉంటే ఈ వరకు మంచి స్టార్ అయిపోవు. ఒకసారి రీసెంట్ గా మూవీ వచ్చింది చూడన్న, షరతులు వర్తిస్తాయి, దాంట్లో చేసిండు యాజ్ ఏ బ్రదర్ రోల్, ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసిండు, బాగా చేసిండు. ఆ మూవీ తర్వాత ఇంకేమన్నా ఛాన్సెస్? ఇంకా ఛాన్స్ వచ్చింది, బిగ్ బాస్ వచ్చుడుతోనే ఆడికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ అన్ని పక్క పెట్టేసాడు బిగ్ బాస్. సో బిగ్ బాస్ మీరేమో మరి టైటిల్ తీసుకొస్తాడంటావా వరంగల్ కి? తీసుకురావాలన్నా, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే తెలుగు అబ్బాయి, తెలంగాణ అబ్బాయి, తెలంగాణనే గెలిపియాలి మనం. వరంగల్ కప్ చేయాలి. వరంగల్ జనాలు ఏం చేస్తాను, మీరు ఓట్లు కొట్టండి, మంచిగా కప్పు తెచ్చిన రోజు మస్తు ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. మన మొత్తం వరంగల్ ఆయన ఎటు పోయినా ఏంటంటే ఆయన దగ్గర ఒక మంచి అలవాటు ఏంటంటే ఇప్పుడు ఆయనే రిప్రజెంట్ చేసుకోడు. నేను నబిల్ అఫ్రీది అని చెప్పుకోడు, నేను నబిల్ అఫ్రీది ఫ్రమ్ వరంగల్ డైరీస్ ఫ్రమ్ వరంగల్ అని మెన్షన్ చేస్తాడు. వరంగల్, బెంగళూరు, ఎక్కడెక్కడికి వెళ్ళో నా ఫ్రెండ్స్ సర్కిల్స్ ఎంతో మంది ఉంటారు కదా, అరే నీకు వరంగల్ నువ్వు ఎక్కడ ఉంటావు అంటే వరంగల్ డైరీస్ తెలుసా అని అడుగుతారు. ప్రతి ఒక్కరు బేసిక్ గా అదే క్వశ్చన్ అడుగుతున్నాను, ఏడుంటావు ఎక్కడికి వెళ్ళి బ్రో అంటే వరంగల్. అరే వరంగల్ డైరీస్ తెలుసా అని. వరంగల్ పేరు ఎప్పుడైనా కిందికి తేలే, ఎప్పుడైనా పైకే పట్టుకోపోయింది. వరంగల్ 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 వరంగల్. ఇప్పుడు ప్రోమోలో చూసినట్టు కూడా నేను మీ వరంగల్ అని చెప్పి కూడా చెప్పుకున్నాడు. వరంగల్ ఎటు పోయినా రిప్రజెంట్ చేస్తాడు అన్న. సో వరంగల్ నుంచి అయితే మీకు 100% సపోర్ట్ ఉందంటావు? ఉందన్న, మన వాళ్ళు గెలిపిస్తారు, ఆ భరోసా ఉన్నది. సో నబిల్ అఫ్రీది రియల్ లైఫ్ కానీ అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వాళ్ళు ఓన్లీ రీల్స్ లోనే ఫన్ ఉంటారా లేదంటే బయట కూడా ఫన్ ఉంటారా లేదా అని అప్పాషాం కిరికిరి మెంబర్స్, అడ్మిన్స్ లేరు ఇక్కడ, ఓన్లీ మెంబర్స్ తోనే మాట్లాడి తెలుసుకున్నాం. ఎలా మీరు అందరూ చూస్తున్నారు, నబిల్ అయితే గేమ్ ప్లే చాలా బాగుంది. ఫస్ట్ 1 week 12 days తర్వాత నుంచి తన గేమ్ ప్లే అనేది చేంజ్ అయింది. సో మీరు అందరూ కూడా నబిల్ ఇప్పటివరకు తన నామినేషన్లో లేడు. ఇన్ కేస్ ఫ్యూచర్లో వస్తే మీరు అందరు సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. వరంగల్ నుంచి అయితే 100% ఉండాలి, ఇంకా ఎక్కువ ఉండాలి. వరంగల్కి వెళ్ళి ప్లీజ్ మీరు అందరు ఓట్లు వేయాలి, గెలిపియాలి, మన నబిల్ భాయ్ని గెలిపియాలి. అప్పషాం కిరికిరి అడ్మిన్ ని గెలిపియాలి, వరంగల్ ని గెలిపియాలి, అది పాయింట్.